ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ గుర్తు రాకపోయినా, రూమ్లో బోరు కొట్టినా, టక్కున నీ చేతిలో ఉన్న ఆ పెన్ను ముళ్ళుతో తలని గుర్రు గుర్రుమని గోక్కుంటున్నావు కదా మావా. అలా గీక్కుతుంటే ఆ దురద పోయే అబ్బా స్వర్గంలో ఉన్నట్టుంటుంది. కానీ ఆగు మావా, అసలు ఆ పెన్ని నువ్వు ఎక్కడెక్కడ పడేసి ఉంటావో ఒకసారి గుర్తు తెచ్చుకో. క్లాస్ రూమ్ బెంచ్ల కింద, ఏ దుమ్ము పట్టిన బ్యాగుల్లోనో, ఒక్కోసారి కింద నేల మీద. ఆ ప్లేస్లో ఉండే ఆ దరిద్రం బ్యాక్టీరియా అంతా ఆ పెన్న ముళ్ళు మీదే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆ మురికి ముళ్ళుతో తలను గట్టిగా గీకుతావో అక్కడ నీకు తెలియకుండానే చిన్న చిన్న గాయాలు అయిపోతాయి. ఇంకేముంది, ఆ గ్యాప్లో నుంచి ఆ బ్యాక్టీరియా దర్జాగా నీ జుట్టు కుదుల్లోకి దూరిపోద్ది. ఇంకేముంది, కొన్నాళ్ళకి అక్కడ ఫ్యాలికులైటిస్ స్టార్ట్ అవుద్ది. అంటే సింపుల్గా చెప్పాలంటే నీ జుట్టు కుదుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి లోపల పచ్చగా చీము పడుతుంది. స్టార్టింగ్లో చిన్న ఎర్రటి పొక్కులే కదా అని లైట్ తీసుకుంటే అవి మెల్లగా ముదిరిపోయి లోపల ఉండే హెయిర్ రూట్ని పర్మనెంట్గా తినేస్తాయి. గుర్తుపెట్టుకో బాస్, ఒక్కసారి రూట్ చచ్చిపోతే మాత్రం ఆ దేవుడు దిగి వచ్చిన నీకు అక్కడ జుట్టు మొలవదు. సో ఆ పెన్తో పేపర్ మీద రాయి, తల మీద కాదు. లేదంటే చివరికి మిగిలేది ఆన్సర్ సీట్ కాదు మావో, నీ తల మీద బట్టతల.